హలో అండి అందరికి. ఈ రోజు నేను చికెన్ కర్రీ నైట్ టైం వండుతున్నాను అనమాట. గబగబా ఫాస్ట్ గా వండేస్తున్నాను. యాక్చువల్గా ఈ రోజు నాన్ వెజ్ తినను అనమాట నేను. సో అందుకని బెండకాయ కర్రీ అయితే చేశాను. అది మా నోళ్ళకి ఎవరికి దిగలేదు. అంతలోకి మా అత్తయ్య వాళ్ళ మేనల్లుడు గెస్ట్ అయితే ఇంటికి వచ్చాడు అనమాట. ఇక మా నోళ్ళకి ముక్కలేంది మర్యాద లేదు అన్నట్టు ఫీల్ అయిపోతాం కదా. సో అందుకు సాయంత్రం నుంచి చికెన్ అయితే తెచ్చారు మా వారు. ఫస్ట్ నన్ను అడిగారు బెండకాయ కూర వేసేస్తావా లేకపోతే చికెన్ దేనా అని. నేనైతే నువ్వు పోయి తయా స్వామి, బెండకాయ కూర గాని వేసి మా తమ్ముడికి గాని పెట్టానంటే కంపల్సరీగా నా మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయిద్ది అన్నాను. ఏంటక్క అంత చండాలంగా ఉందా ఏంటి ఆ బెండకాయ కూర అనేరు. అంత దారుణంగా ఏం లేదు గానీ మా వాళ్ళకి దిగదు అంతే. మా వాళ్ళకి బెండకాయ వంకాయ ఇలాంటివి ఏం దిగవు అనమాట. పూటకే కాబట్టి 1/2 kg మాత్రమే వండుతున్నాను. ఇంకో కేజీ చికెన్ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను రేపు మార్నింగ్ వండుదామని. ఏంటో నబ్బా నాకు నాన్ వెజ్ తినని వారాల్లో నాన్ వెజ్ వండాలంటే నాకు అదొక రకంగా అనిపిస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు. ఎక్కువసేపు పట్టుకొని చూస్తూ ఉండలేను అనమాట. అందుకని కుక్కర్ లో అయితే వేసేస్తున్నాను గబగబా అయిపోతుందిలే అని. అదీగాక మా మామయ్యకి పీసులు అనేవి చాలా మెత్తగా ఉండాలి, అప్పుడు తింటారు ఆయన. అందుకే సోంబేర్ చికెన్ అయితే కుక్కర్ లో అయితే వండేశాను. సరే ఉంటా మరి.